హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఫుడీ. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన స్వీట్ చేయబోతున్నాం. అదే సొరకాయతో చేసే కద్దు కా ఖీర్. దీన్ని చాలా సులువుగా అలాగే రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. పండగలకి, ప్రత్యేక సందర్భాలకి ఇది ఒక మంచి డెజర్ట్. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం అన్ని వివరంగా ఈ వీడియోలో చూసేద్దాం. ఆలస్యం ఎందుకు, సబ్స్క్రైబ్ చేసేయండి. పదండి కద్దు కా ఖీర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక గిన్నెడు సగ్గుబియ్యం నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసుకొని 2 నుంచి 3 స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కనివ్వండి. ఇప్పుడు అందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న కాజు, బాదం, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయండి, తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో తగినంత తురుముకున్న సొరకాయ వేసి నీళ్లు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేస్తూ ఉండండి. పక్కన ఇంకో ప్యాన్లో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. సొరకాయ తురుము మగ్గగానే తగినన్ని, సరిపోయేన్ని చిక్కటి పాలు పోసి కలుపుకోండి. మిశ్రమం కొంచెం దగ్గర పడగానే ఉడికించి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి కలుపుకోండి. ఒక కప్పు పంచదార వేసి కలుపుకోండి. ఇప్పుడు తగినంత మిల్క్ మేడ్ వేసి కలుపుకోండి. మిల్క్ మేడ్తో టేస్ట్ చాలా బాగా వస్తుందండి.
ఇప్పుడు 1 స్పూన్ ఇలాచి పొడి వేసుకోండి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి కలుపుకోండి. అంతే అండి, ఎంతో రుచిగా చాలా టేస్టీగా ఉండే కద్దుకా ఖీర్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే తిన్నా బాగుంటుంది. చల్లార్చి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తింటే తిన్న వాళ్ళు ఆహా అనాల్సిందే. మీరు ట్రై చేస్తారా? మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో తెలపండి. మీకు వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరియు నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. మీరు ఏదైనా ప్రశ్నలు లేదా సమాధానాలు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ధన్యవాదాలు.